దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు మరి యొక్క నూతన మాసమును, నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క నూతన మాసములో ఒక అద్భుతమైన వాగ్దానము ద్వారా దేవాది దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు. మనలను సిద్ధపరచాలని పరిశుద్ధ ఆత్మదేవుడు ఆశపడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ప్రార్థనాపూర్వకముగా కనిపెడుతూ ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచి ఉన్నాను. దేవాది దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా ఆ వాగ్దానమును విశ్వాసముతో పొందుకొని మనము నమ్మితే ఖచ్చితంగా దేవుని కార్యములను మన జీవితంలో అనుభవించగలం. మనము నమ్మాలి, ఇది ఖచ్చితంగా దేవుడు నా జీవితంలో చేస్తాడు, ఈ వాగ్దానము నేను పొందుకుంటాను అని మనము నమ్మాలి. అలా నమ్మినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనలను విడిచిపెట్టడు. ఈరోజు మనం అందరం కూడా ప్రార్థన చేసుకొని ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం పొందుకుందాం. తలలు వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో మేమందరము నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. మాతో మీరు మాట్లాడండి, మమ్మలను దర్శించి మీరు ఆస్వాదించమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానము చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. నిర్గమకాండము 6వ అధ్యాయము 1వ వచనమును చదువుకుందాం. నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైనటువంటి వాగ్దానము. దేవాది దేవుడు మోషేతో పలుకుతూ చెబుతున్నటువంటి మాటలు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వముల వారు ఉండి ఫరో పెడుతున్నటువంటి శ్రమలు, బాధలు, నిందలు తట్టుకోలేక, ఆ కష్టాన్ని వారు భరించలేక దేవునికి వారు ప్రార్థన చేశారు. దుఃఖముతో, వేదనతో, కన్నీటితో వారు బాధలో ఉండి దేవునికి ప్రార్థన చేశారు. దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి యొక్క మొర విన్నారు. వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి దుఃఖాన్ని దేవుడు చూచాడు. చూచి మనం చదువుకుంటాం వాక్యంలో, వారి కొరకు దేవుడే దిగి వచ్చాడంట. దేవుడు దిగివచ్చి ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన మోషే. దేవుడు మోషేతో మాట్లాడుతూ, ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నటువంటి నా ప్రజలను నీవు బయటకు తీసుకురావాలి, వారిని విడిపించాలి, వారి పక్షముగా నీవు నాయకుడిగా ఉండి నడిపించాలి. కాబట్టి నీవు వెళ్ళి ఫరోతో మాట్లాడు. ఇశ్రాయేలుల దేవుడు నాతో మాట్లాడాడు, నీకు చెప్పమన్నాడు. ఈ బానిసత్వంలో ఈ ప్రజలు ఉండడం దేవునికి ఇష్టం లేదు. వారు ప్రార్థన చేశారు, మొరపెట్టారు, కాబట్టి నీవు ఖచ్చితంగా వీని విడిచిపెట్టాలి అని దేవుని బిడ్డలారా మోషే ఫరోతో పలికినప్పుడు ఫరో అంటాడు, యెహోవా దేవుడు ఎవడు? నాకెవరూ తెలియదు. నేను అస్సలు ఈ ప్రజలు నేను పంపించను. ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి, ఏం చేస్తారో చేసుకోండి, మీ ఇష్టం. నేను మాత్రం ఈ ప్రజలను ఇక్కడి నుంచి పంపించను అని ఫరో చెప్తాడు. వాళ్ళ మోషే దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా, ఈ ప్రజలు ఈ బాధల్లో ఉన్నారు, ఇలాగే వారు ఉండాలా? ఫరో పంపించిన అంటున్నాడు, ఏం చేయాలి అని చెప్పినప్పుడు ప్రభు ఈ వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు చదివినటువంటి వాక్య భాగం. అందుకే యెహోవా ఫరోకు, నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూస్తావు. ఈ ప్రజలను విడిపించుటకు నేను ఎన్నో అద్భుతమైన కార్యాలు చేయబోతూ ఉన్నాను. అది ఫరో ద్వారా నేను చేయబోతూ ఉన్నాను అని అంటూ ఉన్నాడు. బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును. బలమైన హస్తము చేతనే అతడు తన దేశములో నుండి వారిని తోలివేయునని మోషేతో అనెను. ఇంగ్లీష్లో చూస్తాం, నా బలము, నా శక్తి ద్వారా ఈ కార్యము జరుగుతుంది, అతని ద్వారా నేను చేస్తాను. ఎవరైతే పోనీయనన్నాడో
మీ ఇష్టం వచ్చిన వారితో చెప్పుకోండి అన్నాడు. ఆ వ్యక్తి ద్వారా నేను చేస్తానని, ఆ కార్యాన్ని నువ్వు చూస్తావని మోషేతో దేవుడు తెలియజేస్తాడు. దేవుని బిడ్డలారా, నిజంగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి ఆయన అద్భుతమైనటువంటి కార్యాలు చేశారు. 10 రకాల తెగులను దేవుడు అక్కడ పుట్టించి ఆ ప్రజలు ఆ బానిసత్వం నుండి రావడానికి దేవుడు కార్యం చేశాడు. ఫరో హృదయాన్ని కఠినపరిచాడు దేవుడు. ఫరోయే అన్నాడు, ఇంకా ఇక్కడ ఉండొద్దు, మీరు అందరూ కూడా వెళ్ళిపోండి, నేను ఈ బాధలు తట్టుకోలేకపోతున్నాను, మీరు ఎక్కడే ఉంటే మీ దేవుడు నన్ను చంపేస్తాడేమో, కాబట్టి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అక్కడి నుంచి వాడిని పంపించినట్లుగా వాక్యం మనం చూస్తాం. దేవుడు ఏమన్నాడండి, నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు. ఖచ్చితంగా మోషే చూశాడు. మోషేయే ఆ ప్రజలను నడిపించాడు. ఒక అడ్డు బండగా ఫరో నిలబడ్డాడు, కానీ ఆ అడ్డు బండను దేవుడు తొలగించి అద్భుతమైన కార్యం చేశాడు. ఈరోజు మన జీవితంలో కూడా ఏది నీకు అడ్డు బండగా నిలబడుతుంది? ఏ ఏ విషయాలలో అపవాది నీకు అడ్డుగా నిలబడి ఆ కార్యం జరగకుండా చూస్తున్నాడు? ఒకవేళ గర్భఫలము, వివాహమై చాలా సంవత్సరములు అయింది, ఇంకా నీకు సంతాన భాగ్యం కలగలేదు, నా జీవితం ఇంతేనా అని అనుకుంటున్నావు. ఈరోజు దేవుడు అంటూ ఉన్నాడు, నేను చేయబోచున్న దానిని నువ్వు చూడబోతూ ఉన్నావు. ఈరోజు నీ గర్భమును దేవుడు తెరవబోతున్నాడు. చాలా సంవత్సరములు అయిపోయింది, వివాహం జరగడం లేదు. దేవుడు అంటున్నాడు, నేను చేయబోచున్న దానిని నువ్వు చూడబోతూ ఉన్నావు. నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ కుటుంబంలో నీవు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలలో దేవుడు ఒక అద్భుతం చేయబోతూ ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, నేను చేయబోచున్న దానిని నీవు చూడబోతూ ఉన్నావు అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రతి అడ్డును దేవుడు తొలగించి, ప్రతి ఆటంకమును దేవుడు తొలగించి, ప్రతి నిందను, ప్రతి అవమానమును దేవుడు తొలగించి ఒక అద్భుతమైన కార్యమును దేవుడు మీ జీవితంలో చేయబోతూ ఉన్నారు. అది మీరు చూడబోతూ ఉన్నారు. ఈ మాసం మీరు నమ్మితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. కానా ఊరిలో వివాహం జరుగుతూ ఉంది, ద్రాక్షరసం అయిపోయింది, ఏం చేయాలి? తల్లి కంగారు పడుతూ ఉంది. యేసుప్రభు అన్నారు, ఎందుకు కంగారు పడుతున్నావు? నా సమయం ఇంకా రాలేదు. దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్నటువంటి వారు ఆ యొక్క బాణలను నీళ్లతో నింపారు. నింపినప్పుడు యేసుప్రభు వారు అన్నారు, ఆ నీళ్ళను తీసుకెళ్ళి పోయండి అంటే, వాడు తీసుకుని వెళుతూ ఉండగా ఆ నీళ్లు ద్రాక్షారసముగా మారిపోయింది. అద్భుతం జరిగింది. ఈరోజు నీ జీవితంలో కూడా పరిస్థితులు అలా ఉన్నాయేమో. పరిస్థితులను మార్చగలడు. నీళ్లను ద్రాక్షారసముగా మార్చినటువంటి దేవుడు, మారాను మధురముగా మార్చినటువంటి దేవుడు ఈరోజు నీ జీవితంలో ఈ మాసంలో గొప్ప కార్యాలు చేయబోతున్నారు. అది మీరు చూడబోతూ ఉన్నారు. దేవుని స్తోత్రం. నమ్మితే దేవుని కృపను పొందుకుంటాం, ఆయన కార్యాలు మనం అనుభవిస్తాం. దేవుని బిడ్డలు, ఇటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో నెరవేర్చి ప్రతి ఒక్కరికి సమాధానం, సంతోషం అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడ, నీకు వందనాలు, స్తోత్రాలు. ఏదైనా మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు. మీరు చేయబోచున్నటువంటి కార్యాన్ని మేము చూడబోతూ ఉన్నామని మాకు తెలియజేశారు. మీకు వందనాలు. ప్రేమిల జీవితంలో ఏ కార్యాలు అయితే ఆగిపోయాయో, దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నారో, ఏ యొక్క కార్యమైతే అడ్డుబండగా నిలబడుతూ ఉన్నాయో, ఆటంకముగా ఉంటూ ఉన్నాయో, వాటిని అన్నింటిని తొలగించి ప్రభువా సరళమైన మార్గమును బిడ్డలకు మీరు అనుగ్రహించి గొప్ప కార్యాలతో, మేలులతో తృప్తిపరచమని, ఆశీర్వదించమని, సహాయం చేయమని, నెమ్మదిని అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.